హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా టేస్టీ అండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆగ్రా ఫేమస్ స్వీట్ అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా జ్యూసీగా, బయట కొంచెం గట్టిగా, వావ్ సూపర్ యమ్మీగా ఉంటాయి. క్యాండీస్ లానే పిల్లలకి బాక్స్లో 4 to 5 పెట్టి లంచ్ తర్వాత ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారు. ఇవి మార్కెట్లో కొంచెం దొరకడం కష్టమే, కానీ ఇంట్లో చేసిన టేస్ట్ మాత్రం 100 times బెటర్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇలా ముదిరిన గుమ్మడికాయని తీసుకోవాలి. మెత్తగా ఉంటే చేయలేమన్నమాట. ఈ గుమ్మడికాయలో ఉన్న ఈ లోపల పల్ప్ మొత్తం రిమూవ్ చేయాలి. నెక్స్ట్ వన్ సైడ్ మెత్తగా ఉన్న పార్ట్ కట్ చేయాలన్నమాట, అండ్ ఇంకో సైడ్ హార్డ్ పార్ట్ని కూడా కట్ చేయాలి. ఇలా క్యూబ్స్ లాగా పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. షేప్ ఎలా ఉన్నా ఏం కాదు, కానీ కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఫోర్క్తో ఈ కట్ చేసిన పీసెస్ అన్నీ కుచ్చాలి, సో దట్ పాకం అనేది లోపల దాకా వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. ముక్కలు గట్టిగా ఉంటేనే ఈ క్యాండీ కరెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఈ పీసెస్ అన్నీ ఒక బౌల్లో వాటర్లో వేసి దాంట్లో 1 స్పూన్ తినే సున్నం వేసుకోవాలి. పాన్లో యూస్ చేసే సున్నం అనమాట. మంచిగా మిక్స్ చేసి ఈ ముక్కల్లో అన్నీ మునిగేలాగా పెట్టుకోవాలి. 6 to 7 hours నానబెట్టాలన్నమాట. సున్నం వల్ల గుమ్మడికాయ స్మెల్ పోయి క్లీన్ అవుతాయి, అండ్ ముక్క కూడా గట్టిగా అవుతుంది. టైం ఉంటే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ ముక్కల్ని 3 to 4 times క్లీన్గా వాటర్తో వాష్ చేయాలి. హ్యాండ్తో గట్టిగా అనుకుంటూ మొత్తం సున్నం పోయేలా క్లీన్ చేసుకోవాలి. ప్రాసెస్ పెద్దగా అనిపించవచ్చు, బట్ చాలా సింపుల్ యాక్చువల్లీ. వన్స్ రెడీ అయ్యాక 10 to 15 days వరకు పాడవకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇవి స్టవ్ మీద వాటర్ బాయిల్ చేసి ఈ ముక్కల్ని ఉడకబెట్టుకోవాలి ఒక 20 minutes. ఫోర్క్తో కుచ్చితే ఇలా సాఫ్ట్గా ఫీల్ అవుతే సరిపోద్ది, స్మాష్ అవ్వద్దు. సో కేర్ఫుల్గా బాయిల్ చేయాలి. నెక్స్ట్ ఉడికినాక వాటర్ స్ట్రెయిన్ అవుట్ చేసి పాకం ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 1 kg షుగర్ తీసుకోవాలి. ఒక కంప్లీట్ బూడిద గుమ్మడికాయకి దాంట్లో 4 to 5 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసి షుగర్ అనేది కరిగించుకోవాలి. ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయాలి. పైన ఇలా నురుగు వస్తే తీసేయండి. స్లోగా సిరప్ అనేది థిక్ అవుతుంది, పాకం జిగురులాగా. ఇలా కొన్ని వాటర్ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 4 to 5 hours వదిలేయండి. మళ్ళీ ఈ కొన్ని వాటర్ కూడా ఎగిరిపోయే వరకు స్టవ్ మీద బాయిల్ చేయాలి. మొత్తం పాకం అనేది ముక్కలు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలా పాకం థిక్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో ఇలా ఆరబెట్టుకోవాలి. 1 to 2 daysలో ఈ ముక్కలన్నీ డ్రై అయ్యాక బయట గట్టిగా లోపల జ్యూసీగా ఉంటాయి. ఆగ్రా స్పెషల్ క్యాండీ రెడీ అయిపోయాయి అన్నమాట. అసలు చూస్తే క్రిస్టల్స్ లాగా ఉంటాయి ఇవి. బూడిద గుమ్మడికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. డైజెషన్కి, బాడీ కూల్కి, వెయిట్ లాస్కి. మనం క్యాండీస్ చేస్తున్నాం కాబట్టి షుగర్ వల్ల ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉండవు, కానీ టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. మార్నింగ్ ఈ గుమ్మడికాయ రా జ్యూస్ తాగితే డయాబెటిక్స్కి, వెయిట్ లాస్కి చాలా మంచిది. ఆగ్రాలో తాజ్మహల్ ఎంత ఫేమస్, అదే లెవెల్లో ఈ స్వీట్ కూడా అంతే ఫేమస్. నేను క్యాండీ అంటున్నా, కానీ యాక్చువల్గా పేతా స్వీట్ అంటారంట ఇవి. మీకు కూడా ఈ స్వీట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అండ్ పక్కా ట్రై చేయండి ఈ స్వీట్ని. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బై బై.